శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. వాతావరణంలో వర్షం పడగానే లేదా తేమ పెరగగానే కీళ్లనొప్పులు ఎందుకొస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఎక్కడో ఒక సున్నితమైన సంగీతం వినబడగానే ప్రశాంతంగా ఉన్న వ్యక్తి కళ్లల్లోంచి అకారణంగా కన్నీళ్లు ఎందుకు తన్నుకొస్తాయో గమనించారా? చాలా ఆసక్తికరమైన ప్రశ్నలడిగారు. అవును కదా. ఇలాంటి విభిన్నమైన పరిస్థితుల వెనుక మన శరీరంలో నిరంతరం పనిచేసే ఒక రహస్యమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. గత విశ్లేషణలో మనం 10వ కణలవణమైన నాట్రమ్ ఫాస్ అంటే శరీరంలో ఆమ్లత్వాన్ని ఎలా న్యూట్రలైజ్ చేస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు మన లోతైన చర్చలో 11వ లవణమైన నాట్రమ్ సల్ఫ్యూరికం అనగా సోడియం సల్ఫేట్ గురించి విశ్లేషించబోతున్నాం. దీని ప్రాముఖ్యత ఏమిటో ఒక్క మాటలో చెప్పగలరా? ఖచ్చితంగా. ఇది మన శరీరంలోని ప్రధానమైన కాలేయ పారిశుద్ధ్య కార్మికుడు, అంటే లివర్ క్లీన్జర్ అన్నమాట. కణాల్లో జరిగే జీవక్రియల వల్ల ఏర్పడే వ్యర్థ జలాలను బయటకు పంపే అత్యంత కీలకమైన లవణమిది. ఓహో, మురికి నీటిని బయటకు పంపడమంటే నగరాల్లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ లాంటి మెకానిజం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే నా సందేహమేంటంటే ఈ మురికి నీరు శరీరంలో ఎక్కడి నుండి వస్తుంది? దీని పాత్ర రక్తం లోపల ఉంటుందా లేక కణాల లోపల ఉంటుందా? ఆహా! అక్కడే దీని అసలు రహస్యం దాగి ఉంది. కణాలు ఆహారాన్ని గ్రహించి శక్తిగా మార్చుకునే క్రమాన్ని మనం ఆక్సీకరణ అంటాం కదా. అవును. ఈ ప్రక్రియ జరిగినప్పుడు కొంత సేంద్రియ వ్యర్థం మరియు నీరు ఉత్పత్తవుతాయి. ఇది కణాల లోపల కాకుండా కణాల మధ్య ఉండే ద్రవాలలో, అంటే ఇంటర్సెల్యులార్ ఫ్లూయిడ్స్లో చేరుతుంది. ఆ వ్యర్థ జలాలను ఒక స్పాంజిలా లాగి మూత్రపిండాల ద్వారా, చర్మం ద్వారా, పేగుల ద్వారా బయటకు నెట్టే బాధ్యత ఈ సోడియం సల్ఫేట్దే. ఒకవేళ మన శరీరంలో ఈ లవణం లోపిస్తే ఆ డ్రైనేజ్ ఆగిపోయి కణాల మధ్య ఆ నీరు నిలిచిపోతుందన్నమాట. దీన్నే మనం స్థానికంగా వాపులు రావడం అంటాం కదా. ఇది కేవలం వాపులకే పరిమితమవుతుందా లేక ఇతర వ్యవస్థలను కూడా దెబ్బతీస్తుందా? ఇది వాపులతో ఆగిపోయే చిన్న సమస్య కాదు. కణజాలాల్లో ఆ నీరు చేరిపోయే ఈ స్తంభించిన స్థితిని వైద్య పరిభాషలో హైడ్రేమియా అంటారు. హైడ్రేమియా, ఓకే. దీనివల్ల పాతబడిపోయిన శ్వేత రక్త కణాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఆగిపోతుంది. ఆ వ్యర్థ కణాలు పేరుకుపోవటం తీవ్రమైతే అది ల్యూకేమియా వంటి రక్త సంబంధ వ్యాధులకు దారితీసే ప్రమాదముంది. అబ్బా, అంత తీవ్రమైన స్థాయికి వెళ్తుందా? ఖచ్చితంగా. అంతేకాదు, కాలేయం, పిత్తాశయం మరియు క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ యొక్క ఉపకళా కణాలను ఉత్తేజపరిచేది కూడా ఈ లవణమే. డ్రైనేజ్ లేనప్పుడు ఆ వ్యవస్థలన్నీ స్తంభించిపోతాయి. క్లాసికల్ హోమియోపతిక్ నిపుణులు ఈ శరీరతత్వాన్ని హైడ్రోజినాయిడ్ కాన్స్టిట్యూషన్ అన్నారు కదా. అంటే వీరికి శరీరంలో ఇప్పటికే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట వాతావరణంలో తేమను తట్టుకోలేరనే కదా దాని అర్థం? అవును. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వర్షాకాలంలో ఆ అదనపు నీటిని బయటకు పంపలేక వీరి శరీరం రకరకాల రోగాల బారిన పడుతుంది. ఇక వీరి మానసిక లక్షణాలు గమనిస్తే వీరు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తులు. రైట్. కాని తాము ఎంత చేసినా తమను ఎవరూ గుర్తించటం లేదని, ఎప్పుడూ అవమానింపబడ్డామని లోలోపల కుమిలిపోయే తత్వం వీరిదే. ఇక్కడే నాకు ఆసక్తికరమైన పాయింట్ గుర్తొచ్చింది. మన పరిచయంలో అనుకున్నట్లుగా సంగీతం వింటే వీరు కన్నీళ్లు కట్టుకుంటారు అని విన్నాను. శరీరంలో నీరు నిలిచిపోవడానికి సంగీతం వింటే ఏడవడానికి ఉన్న సంబంధమేమిటి? ఇక్కడే మనం సైకోటిక్ మయాజం గురించి అర్థం చేసుకోవాలి. మయాజం అంటే శరీరంలో లోతుగా పాతుకుపోయిన ఒక వ్యాధి ప్రవృత్తి గదా. సైకోటిక్ ప్రవృత్తి అంటేనే విషయాలను దాచిపెట్టడం, అణచిపెట్టడం. రైట్, బయటకు చెప్పరన్నమాట. అవును. వీరు తమ బాధలను, అవమానాలను బయటకు చెప్పకుండా మనసులో ఒక మడుగులా దాచుకుంటారు. సంగీతమనే ఒక సున్నితమైన ప్రకంపన ఆ భావోద్వేగాల తీగను మీటినప్పుడు లోపల బ్లాకైన ఎమోషనల్ వాటర్ కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. ఓహో, శారీరక మానసిక స్థితులకున్న లింక్ చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మనం ఈ వ్యర్థ జలాలు ఏ అవయవం గుండా ఎలా బయటకు పోవడానికి ప్రయత్నిస్తాయో విశ్లేషిద్దాం. మీరిందాక దీనిని కాలేయ పారిశుద్ధ్య కార్మికుడన్నారు కదా. కాలేయం ఈ మురికినీటిని పంపలేకపోతే జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? కాలేయం సరిగ్గా పనిచేయకపోయినప్పుడు బయలుత్పత్తి దెబ్బతింటుంది. అప్పుడు పచ్చటి పిత్తం, వాంతులవుతాయి. శరీరం ఆ వ్యర్థాన్ని పేగుల ద్వారా నెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఉదయం పూట హడావిడిగా విరేచనాలకు పరిగెత్తాల్సొస్తుంది.
హెపటైటిస్, కామెర్లు లాంటి పరిస్థితుల్లో ఈ లవణం ఆ కాలేయ కణాలను ప్రక్షాళన చేసి మళ్లీ గాడిలో పెడుతుంది. ఒకవేళ పేగులు ఈ లోడ్ని తీసుకోలేకపోతే ఆ వ్యర్థాలు రక్తం ద్వారా చర్మానికి చేరుకుంటాయి కదా, ఆహా. అప్పుడు చర్మం మీద ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అవును, మన శరీరంలోని అతిపెద్ద అవయవమైన చర్మాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటుంది శరీరం. అందుకే చర్మంపై పసుపు లేదా ఆకుపచ్చలంగు ద్రవాలతో కూడిన పొక్కులు వస్తాయి, పులిపిరులు ఏర్పడతాయి. ఓహో. ముఖ్యంగా బట్టలు విప్పుకోగానే గాలి తగిలి విపరీతమైన దురద రావడం ఈ లవణం యొక్క ప్రధాన చర్మ లక్షణం. ఈ వాటర్ రిటెన్షన్ శ్వాసకోశ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది కదా. వర్షాకాలంలో వచ్చే ఉబ్బసంకి ఇది అద్భుతంగా పనిచేస్తుందని విన్నాను. ఖచ్చితంగా. వాతావరణంలో తేమ పెరిగినప్పుడు ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఆ తేమను పీల్చుకుని ఉబ్బిపోతాయి. డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే ఆ తేమ అక్కడే నిలిచిపోయి హ్యూమిడ్ ఆస్తమా వస్తుంది. అంటే తెల్లవారుజామున ఎక్కువవుతుందా? అవును, ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య దగ్గు, ఆయాసం తీవ్రమవుతాయి. ఆ సమయంలో దగ్గుతున్నప్పుడు ఛాతీ పగిలిపోతుందేమో అన్న భయంతో రోగి 2 చేతులతో ఛాతీ పట్టుకోవాల్సిన పరిస్థితొస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. ద్రవాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖంలో ఎప్పుడూ నీరు ఉండే కంటి సమస్యల గురించి వివరంగా తెలుసుకోవాలి. దీని కవరేజ్ చాలా ముఖ్యమైనది కదా. అవును, కంటి సమస్యల్లో దీని కవరేజ్ చాలా విస్తృతమైనది. ముఖ్యంగా కన్నీటి సంచి అంటే లాక్రిమల్ శాక్ వాపు రావటం, కంటి కన్నీటి గ్రంథి వద్ద లాక్రిమల్ ఫిస్టులా ఏర్పడటం ఇందులో ప్రధానం. కంటి నుండి ఎప్పుడూ చెడు వాసనతో కూడిన చీము వస్తుంటుంది. కంటిలో చీము ఎందుకొస్తుంది? అక్కడ కణజాలమేమైనా కుళ్ళిపోతుందా? సరిగ్గా ఊహించారు. ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ చనిపోయిన తెల్ల రక్త కణాలు మరియు వ్యర్థద్రవాలు పేరుకుపోయి కణజాలాన్ని నెక్రోసిస్కి గురిచేస్తాయి. ఈ లవణం ఆ వ్యర్థాలను అక్కడికక్కడే విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. ఆహా, కనురెప్పల వాపులకు కూడా ఇది పనిచేస్తుందా? అవును, బ్లెఫరైటిస్, కళ్లలో ఇసుక పోసినట్లు బాధ, కంటి చుట్టూ కురుపులు లేదా సిస్టిక్ ట్యూమర్స్ రాకుండా అడ్డుకుంటుంది. పగటి వెలుతురును అస్సలు చూడలేకపోవడం మరియు కార్నియా మీద ఏర్పడే చిన్న గుండ్రటి అల్సర్లు రాకుండా ఈ లవణం ఆ సున్నితమైన కణజాలాన్ని రక్షిస్తుంది. చాలా లోతైన వివరణ అండి. మరి చెవులు, ముక్కు, నోటిమీద ఈ హైడ్రోజనోయిడ్ ప్రవృత్తి ఎలాంటి ఇబ్బందులు పెడుతుంది? తేమ వాతావరణంలో చెవిలో మెరుపులు మెరిసినట్లు నొప్పొస్తుంది. ముక్కు నుండి చెడు వాసన రావడం, ముఖ్యంగా స్త్రీలలో ఋతుస్రావం సమయంలో ముక్కు నుండి రక్తం రావడం చూస్తాం. నోటి లక్షణాలు ఎలా ఉంటాయి? నాలుక వెనక భాగంలో ఆకుపచ్చ గోధుమ రంగు పూత ఉంటుంది. నోటిలో ఎప్పుడూకు చేదు రుచి ఉంటుంది. పంటి నొప్పొస్తే, చల్లటి నీరు త్రాగితే లేదా పొగ త్రాగితే ఉపశమనం కలగడం ఒక విలక్షణ లక్షణం. పొగ త్రాగితే తగ్గడం విచిత్రంగా ఉంది. గుండె మీద దీని లక్షణాలు ఎలా ఉంటాయి? వీరు ఎడమవైపు పడుకుంటే గుండె దడ రావడం దీని ముఖ్య లక్షణం. శరీరంలోని ద్రవాల అసంతుల్యత ఎడమవైపున గుండె మీద అదనపు భారాన్ని మోపుతుంది. మరి ఎముకలు, కీళ్ల సమస్యల్లో ఈ లవణం పాత్ర ఎలా ఉంటుంది? కీళ్లు అనేవి శరీరంలో తేమను నిలుపుకునే ప్రధాన స్థావరాలు. వాతావరణంలో తేమ పెరిగినప్పుడు అది కీళ్లలో చేరి వాతం వస్తుంది. వీపులో రాత్రంతా ఏదో పుండు పడినట్లు భయంకరమైన నొప్పి ఉంటుంది. ఆ అదనపు తేమను వెంటనే డ్రైనేజ్ చేసి వృద్ధులకిది రక్షణ కవచమలా నిలుస్తుంది. మూత్రపిండాలు మరియు జననేంద్రియ వ్యవస్థలపై కూడా ఈ మురికి నీటి పీడనం పడుతుందా? ఖచ్చితంగా. మూత్ర వ్యవస్థలో నరాలకు ఉత్తేజం లేకపోవడం వల్ల మూత్రం ఆగిపోవడం, పిల్లల్లో పడక తడపడం మరియు మధుమేహంలో అధిక మూత్రం లాంటి సమస్యలు వస్తాయి. పురుషులు, స్త్రీలలో ఎలాంటి లక్షణాలుంటాయి? పురుషులలో సుఖవ్యాధుల దుష్ఫలితాలు, జననేంద్రియాల వద్ద విపరీతమైన దురద ఉంటే వాడతాం. స్త్రీలలో మంచులాంటి చల్లదనంతో కూడిన ఋతుస్రావం, గర్భాశయం జారిపోతుందేమో అన్నంత రిలాక్స్డ్ పెల్విక్ సమస్యల్లో దీని పాత్ర విశేషమైనది. పసిపిల్లల్లో పళ్ళు వచ్చే వయసులో వచ్చే కడుపు నొప్పి, విరేచనాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ లక్షణాలన్నీ గమనిస్తే దీనికి కొన్ని స్పష్టమైన కీనోట్సున్నాయి. 1. తేమ వాతావరణంలో వ్యాధులు ప్రబలడం. 2. ఉదయం 4 నుండి 5 గంటల మధ్య తీవ్రత. 3. వ్యాధి లక్షణాలు ఎడమవైపు పడుకుంటే ఎక్కువ అవ్వడం. 4. ఏ స్రావాలైనా పసుపు ఆకుపచ్చ రంగులో ఉండటం. ఇవే కదా ప్రాథమిక సూత్రాలు? ఖచ్చితంగా. ఇవే క్లాసికల్ హోమియోపతిలో ఈ మందును గుర్తించడానికి మూలస్తంభాలు. థియరీ పరంగా అంతా స్పష్టంగా ఉంది. కానీ ఆచరణాత్మకంగా ఒక పేషెంట్కి ఈ మందును ఎలా ఎంపిక చేస్తారు అన్నది క్లినికల్ కేస్ ఉదాహరణల ద్వారా వివరిస్తే బావుంటుంది. మీరు చూసిన ఒక ఉబ్బసం కేసును వివరిస్తారా? తప్పకుండా.
ఒక 40 ఏళ్ల వ్యక్తికి వర్షాకాలం వచ్చిందంటే తీవ్రమైన ఆయాసం మొదలయ్యేది. ఆయనలో నేను గమనించిన ప్రధాన లక్షణమేంటంటే ఉదయం సరిగ్గా 4 గంటలకు ఊపిరి ఆడక నిద్రలేచేవాడు. దగ్గుతున్నప్పుడు ఛాతీ పట్టుకుని విలవిలాడేవాడు. అబ్బా, ఆ నిర్దిష్టమైన సమయం చూసి మందు ఇచ్చారా? అవును, ఆ సమయం మరియు ఆ వాతావరణం చూసి క్లాసికల్ సూత్రాలను అనుసరించి అతనికి నాట్రమ్ సల్ఫ్ 30x పొటెన్సీలో రోజుకు 3 సార్లు 4 మాత్రల చొప్పున కొన్ని వారాల పాటు ఇవ్వడం జరిగింది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న ద్రవాలు డ్రైనేజ్ అయిపోయి ఆస్తమా పూర్తిగా నయమైంది. గ్రేట్. మరి తల గాయాలకు సంబంధించి ఏదైనా కేస్ చూశారా? అవును. ఒక 25 ఏళ్ల యువకుడు సైకిల్ మీద నుండి పడిపోయి తలకు బలమైన గాయమైంది. ఓకే. గాయం మానిపోయాక అతను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా చిన్నపాటి సంగీతం వినిపిస్తే చాలు వెక్కి వెక్కి ఏడ్చేవాడు. తలకు గాయం, డిప్రెషన్, సంగీతానికి ఏడవడం ఈ లక్షణాల సముదాయం చూసి లోతైన మానసిక స్థాయిని చేరుకోవడానికి నేట్రమ్ సల్ఫ్ 200x అనే హైపొటెన్సీని అరుదైన మోతాదులో ఇవ్వడం జరిగింది. అరుదైన మోతాదు అంటే? అంటే వారం లేదా పక్షం రోజులకొకసారి అన్నమాట. అతను మెదడు కణజాలం మీదున్న ఒత్తిడి తొలగిపోయి అతను తిరిగి సాధారణ మనిషయ్యాడు. శారీరక సమస్యకు 30x, లోతైన మానసిక సమస్యకు 200x లాజిక్ స్పష్టంగా ఉంది. ఇందాక కంటి సమస్యల గురించి చాలా చెప్పారు కదా, దానికి సంబంధించి ప్రాక్టికల్ కేసుందా? అవును. ఒక 50 ఏళ్ల మహిళకు కంటి కన్నేటి గ్రంథి వద్ద లాక్రిమల్ ఫిస్టులా ఏర్పడింది. పగటి వెలుతురు చూడలేకపోయేది. కంటి నుంచి దుర్వాసనతో కూడిన చీము కారుతుండేది. దీనికి ఏ పొటెన్సీ వాడారు? భౌతికమిల్లుముక అవయవంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి లోయర్ పొటెన్సీ సరిపోతుందని భావించి నేట్రమ్ సల్ఫ్ 6x పొటెన్సీలో రోజుకు 4 సార్లు 4 మాత్రాల చొప్పున సుదీర్ఘంగా ఇచ్చాము. అది క్రమంగా ఆ కణజాలంలోని ఇన్ఫెక్షన్ను ప్రక్షాళన చేసి పూర్తిగా బాగుచేసింది. స్థూలమైన అవయవాలకు లోయర్ పొటెన్సీలు అంటే 3x, 6x, 12x వాడాలి. దీర్ఘకాలిక వ్యాధులకు లేదా మానసిక సమస్యలకు హయ్యర్ పొటెన్సీలు అంటే 30x, 200x వాడాలన్న సూత్రం బాగా అర్థమైంది. మరి సాధారణ మోతాదు ఎలా ఉంటుంది? పసిపిల్లలకు 1 నుండి 2 మాత్రలు, చిన్నపిల్లలకు 2 నుండి 3 మాత్రలు, పెద్దలకు మరియు వృద్ధులకు 4 మాత్రాల చొప్పున వ్యాధి తీవ్రతను బట్టి రోజుకు 3 లేదా 4 సార్లు ఇవ్వవచ్చు. వీటిని తీసుకునే విధానం ఎలా ఉండాలి? నీటిలో కలుపుకోవడం వల్ల ఏమైనా అదనపు ప్రయోజనముందా? సాధారణంగా నేరుగా చప్పరించవచ్చు. కాని జీర్ణకోశ సమస్యలలో లేదా తీవ్రమైన ఆస్థమా వస్తున్నప్పుడు ఈ మాత్రలను అరకప్పు వేడినీటిలో కరిగించి వేడివేడిగా కొద్దికొద్దిగా త్రాగితే అది వెంటనే కణాల మధ్య ద్రవాలలోకి శోషించుకోబడి డ్రైనేజ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. చర్మ వ్యాధులు లేదా కీళ్ల నొప్పుల వద్ద దీనిని బాహ్యపూతగా వాడవచ్చా? ఖచ్చితంగా వాడవచ్చు. చర్మంపై ద్రవాలు కారే పుండ్లు ఉన్నప్పుడు లేదా తీవ్రమైన కీళ్లవాతం ఉన్నప్పుడు ఈ లవణాన్ని కొద్దిగా వేడినీటిలో కరిగించి ఒక శుభ్రమైన వస్త్రాన్ని అందులో ముంచి కాపడంలాగా పెడితే స్థానికంగా ఉన్న పీడనం లాగేయబడి ఉపశమనం లభిస్తుంది. ఈ లవణానికి ఇతర కణ లవణాలతో ఉన్న అనుసంధానం గురించి తెలుసుకుందాం. గత విశ్లేషణలో మనం నాట్రమ్ ఫాస్ గురించి మాట్లాడుకున్నాం. శరీరంలో ఆమ్లాలను నాట్రమ్ ఫాస్ విచ్ఛిన్నం చేసి నీరుగా మార్చుతే ఆ మురికి నీటిని బయటకు పంపేది ఈ నాట్రమ్ సల్ఫ్. ఈ రెండూ ఒకదానికొకటి పూరకాలు కదా? సరిగ్గా పట్టుకున్నారు. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ లాంటి కాంప్లెక్స్ వ్యాధులలో ఖాళీమ్యూర్తో కలిపి వాడితే ఇంకా వేగవంతమైన ఫలితాలు వస్తాయి. మరొక ఆసక్తికరమైన ప్రశ్న. కణాలకు నీటిని ఆకర్షించే విషయంలో నేట్రమ్ మ్యూర్కి ఈ నాట్రమ్ సల్ఫ్కి ఉన్న పోలిక, వ్యత్యాసం ఏమిటి? నేట్రమ్ మ్యూర్ కణాలకు నీటిని ఆకర్షిస్తుంది కదా, మరి నాట్రమ్ సల్ఫ్ దానికి విరుద్ధంగా ఎలా పనిచేస్తుంది? రెండింటికీ నీటిని ఆకర్షించే గుణముంది. అయితే ఉద్దేశ్యాలు వేరు. ఎలాగూ? నేట్రమ్ మ్యూర్ కణాల విభజనకు, ఆరోగ్యానికి అవసరమైన మంచినీటిని బయట నుండి కణంలోకి ఆకర్షిస్తే, నేట్రమ్ సల్ఫ్ కణాలు విసర్జించిన పనికిరాని మురికినీటిని కణాల మధ్య ద్రవాల నుండి లాగి బయటకు పంపుతుంది. అంటే ఒకటి వాటర్ సప్లై, మరొకటి వాటర్ డ్రైనేజ్ అన్నమాట. అలాగే ఉదయం పూట విరేచనాలకు పరిగెట్టే లక్షణంలో ఈ లవణాన్ని సల్ఫర్తో పోల్చవచ్చు. సైకోటిక్ మయాజం లక్షణాలలో
పులిపిర్లు, తలగాయాలు అనగానే తూజా కూడా గుర్తుకొస్తుంది. దాంతో సమాంతరంగా వాడవచ్చా? నిస్సందేహంగా వాడవచ్చు. తూజా ఇస్తూనే కణస్థాయిలో పారిశుద్ధ్యం కోసం నేట్రమ్ సల్ఫ్ని సమాంతరంగా వాడితే రోగి కోలుకునే వేగం రెట్టింపవుతుంది. 200x లాంటి హై పొటెన్సీలు వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్లాసికల్ హోమియోపతిక్ స్టాల్వార్ట్స్ చెప్పే నియమం ఒకటే: 200x వంటి పొటెన్సీలను రోజూ పదే పదే వాడకూడదు. వాటిని ఒకసారి ఇచ్చి శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడానికి సమయమివ్వాలి. లోయర్ పొటెన్సీలను మాత్రం ధైర్యంగా రిపీట్ చేయవచ్చు. మంచిది. ఇప్పుడు మన శ్రోతలకొచ్చే కొన్ని ముఖ్యమైన అనుమానాలను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెశ్చన్స్ రూపంలో అడుగుతాను. మొదటి ప్రశ్న: తలకు బలమైన గాయాలు అయినప్పుడు మనం ఆర్నికా వాడతాము కదా, మరి నేట్రమ్ సెల్ఫ్ పాత్ర ఏమిటి? ఇది చాలా ప్రాక్టికల్ అయిన ప్రశ్న. గాయం జరిగిన వెంటనే రక్తనాళాలు చిట్లి రక్తం గడ్డగట్టకుండా మనం ఆర్నికా ఇస్తాం. అవును. కానీ గాయం జరిగిన తర్వాత మెదడు కణజాలం చుట్టూ రక్షణ కోసం ద్రవాలు చేరి వాపు వస్తుంది. బయటకు గాయం తగ్గినట్లు కనిపించినా ఆ ద్రవాలు అక్కడే ఉండిపోవడం వల్ల మెదడు నరాలపై స్థిరమైన ఒత్తిడి పడుతుంది. ఆ పీడనం వల్ల ఏళ్ల తరబడి తీవ్రమైన డిప్రెషన్ లేదా వెనుకతల నొప్పి వస్తాయి. అప్పుడు ఆర్నికా పని పూర్తయినట్లే. ఓహో, అప్పుడు నేట్రమ్ సెల్ఫ్ వాడాలన్నమాట. అవును. ఆ నిలిచిపోయిన ఫ్లూయిడ్ను బయటకు పంపి నరాలకు విముక్తి కలిగించడానికి నేట్రమ్ సల్ఫ్ మాత్రమే పనిచేస్తుంది. రెండో ప్రశ్న: ఈ మందును లివర్ క్లెన్జర్ అని ఎందుకంటారు? జీర్ణక్రియలో దీని మెకానిజం ఏమిటి? ఇది కాలేయంలోని ఉపకళా కణాలను ఉత్తేజపరిచి అక్కడ పేరుకున్న మెటబాలిక్ వ్యర్థాలను పిత్తం అంటే బైల్ ద్వారా బయటకు పంపుతుంది కాబట్టి దీన్ని లివర్ క్లెన్జర్ అంటారు. మూడో ప్రశ్న: వర్షాకాలం రాగానే కీళ్ల నొప్పులు, ఆయాసం పెరిగేవారికి ఇది ఎలా రక్షణ ఇస్తుంది? వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో హైడ్రోజనాయిడ్ ప్రవృత్తి ఉన్నప్పుడు ఆ అదనపు తేమ కీళ్లలో, శ్వాసనాళాల్లో చేరిపోతుంది. నాట్రమ్ సల్ఫ్ ఆ నీటిని నిరంతరం స్పాంజ్లా లాగి బయటకు పంపుతూ వాపు రాకుండా రక్షిస్తుంది. నాలుగో ప్రశ్న: కంటి సమస్యలలో, ముఖ్యంగా కార్నియల్ అల్సర్స్లో ఇది కణజాలాన్ని ఎలా రక్షిస్తుంది? కంటిలో ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిన తెల్ల రక్తకణాలు, చీము పేరుకుపోతే అవి కార్నియా మీద పుండ్లను చేస్తాయి. ఇది ఆ చీమును విచ్ఛిన్నం చేసి డ్రైనేజీ చేయడం ద్వారా కార్నియాను రక్షిస్తుంది. ఐదో ప్రశ్న: సంగీతం వింటే కన్నీళ్లు రావడమనే మానసిక లక్షణానికి శరీరంలోని నీటి నిల్వకు ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. శరీరంలో అదనపు నీరు నిలిచిపోవడమనేది భౌతికమైన స్తంభన. సైకోటిక్ మయాజం వల్ల మనస్సులో బాధలను దాచుకోవడమనేది మానసిక స్తంభన. సంగీతం ఆ ఎమోషనల్ బ్లాక్ని బ్రేక్ చేసినప్పుడు ఆ మానసిక వ్యర్థం కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. అద్భుతం. ఈ విశ్లేషణలో మనం నేర్చుకున్నది ఒక్కసారి క్రోడీకరిస్తే, నేట్రమ్ సల్ఫ్ అనేది ఒక అద్భుతమైన లివర్ క్లెన్జర్, కణాలలోని వ్యర్థజలాలను డ్రైనేజ్ చేస్తుంది. డాంప్ వెదర్ పడనివారికి, ఉదయం 4 గంటలకొచ్చే ఆస్థమాకి, తల గాయాల తర్వాతి మానసిక సమస్యలకు, వ్యాధి లక్షణాలు ఎడమవైపు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే లాక్రిమల్ ఐ డ్రాప్స్ లాగా కంటి సమస్యలకు ఇది అద్భుతమైన పరిష్కారం. అవును. కణస్థాయి నుండి మానసిక స్థాయి వరకు, భౌతికమైన చిత్త నుండి భావోద్వేగాల చిత్త వరకు అన్నింటినీ ప్రక్షాళన చేసే ఔషధమిది. భౌతిక మానసిక స్థితులకు ఇంతటి అవినాభావ సంబంధం ఉందన్న విషయం నిజంగా ఆలోచింపజేసేదే. మన తదుపరి చర్చలో హోమియోపతి ప్రపంచంలో శస్త్రచికిత్సకుడు అని పిలవబడే, చీమును సైతం కత్తిలేకుండా బయటకు లాగగలిగే లవణం సిలీషియా గురించి తెలుసుకుందాం. అప్పటివరకు ఒక చిన్న ప్రశ్న: మన శరీరం తనలోని భౌతికమైన వ్యర్థాలను బయటకు పంపడానికి ఇన్ని అద్భుతమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నప్పుడు, మన మనసులో పేరుకుపోతున్న ఆవేశాలు, అవమానాలు లాంటి భావోద్వేగాల వ్యర్థాలను బయటకు పంపడానికి మనం ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థను వాడుతున్నాం? దీని గురించి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.